ఐస్‌లా ఉన్నాయి నీళ్ళు ఏంటో మరి. మనకు తెలియట్లేదు గానీ వెదర్ చాలా చల్లగా ఉంది. తిడతారేమో ఇప్పుడు నాన్నగారు. ఇదైతే ముక్కలు చేసి ఇచ్చావు అట్టు కాస్తని. హ్మ్. ఏంటి రవ్వ దోసలా లేదు ముక్కల దోసలాగా ఉంది ఏంటి? హాయ్ అండి. ఇంకా పండగది దగ్గరకు వచ్చేసింది గదా! ఇంకెన్ని రోజులు లేదేమో. క్రిస్మస్ అయిన తర్వాత మళ్ళీ ఇంకా సంక్రాంతి పండుగలే. ఇంకా డ్రెస్సులయితే కొత్త డ్రెస్సులు ఏవున్నాయి? ఏం తీసుకోవాలి? ఈ సంవత్సరం తీసుకోవాలా? తీసుకోవద్దా? ఇలా డిస్కషన్ జరుగుతుందన్నమాట. హారికకైతే ఈ లంగా ఓణి ఉంది. సరే క్రాప్ టాప్ కింద కుట్టిందాము. అన్నీ బ్లౌజులు పీస్ కింద ఎందుకు? చున్నీ ఏమో ఇదొచ్చిందన్నమాట. అని తీసాను. సరే మిషన్‌కి ఇచ్చేద్దాము. ముందే ఇచ్చేసుకోవాలి గదా! మళ్ళీ మనకి దగ్గరికొచ్చేటప్పటికి పండగ టైం వచ్చేటప్పటికి వాళ్ళు ఖాళీగా ఉండరు. మళ్ళీ కుట్టు కూడా టయానికి ఇవ్వరు కదా! పండగకి బ్లౌజులయి కుట్టించాలి. ఇవన్నీ తీస్తున్నాను. ఒకదాని తర్వాత ఒకటి హడావిడి మాట. ఇంట్లో పనులు కూడా మాకేంటంటే ఈ పల్లెటూరులో అది ఎప్పుడు క్లీన్ చేసుకుంటూనే ఉంటాము. పండగకంటే ఇంక మరీ మొత్తం డీప్ క్లీనింగ్ ఉంటుంది. అది కూడా చెయ్యాలి. ఇవన్నీ పక్కన పెట్టి ఏం కావాలి ఏంటి అన్నీ తీసుకుంటున్నాం మాట. ఇదిగోండి వాషింగ్ మిషన్‌లో వేసిన బట్టలమాట. ఇవన్నీ మళ్ళీ మడత పెట్టి జాగ్రత్తగా పెట్టాలి. ఒక్కొక్క పని అవుతుందన్నమాట. ఇంక ఈరోజు ఏంటి మరి టిఫిన్స్? పెసరట్టు వేసానా? పెసలు నానబెట్టానండి. అయితే ఈ చలికి ఏంటో తెలీదు గానీ అస్సలు ఐస్‌లా అయిపోయాయి. వేసిన పెసలు వేసినట్టే ఉన్నాయి ఇందాకడ 4కి. సరే ఇంకొక 2, 3 గంటలు చూద్దాము. నానితే గనక రుబ్బుదాము, పెసరట్టేసేద్దాము. లేకపోతే సింపుల్‌గా ఏ హారిక ఏం చేయను? ఇదిగో నానలేదంటేను పెసలు ఆ! 2 సార్లు వాటర్ మార్చాను. ఐస్‌లా అయిపోతున్నాయి నీళ్ళు కూడా. వాతావరణం చేస్తాను అవును. ఫుల్లుగా. చాలా చలుంది ఈ సంవత్సరం. అత్తమాట వీడియోలో అది చెప్తూనే ఉంటున్నాననుకో, వాళ్ళకి కూడా తెలుసు. వాతావరణం తేడా వస్తే ఇంక మొత్తం హెల్త్ కూడా తేడా వచ్చేస్తుంది. ఈ సంవత్సరం మరీ ఎక్కువగా లాస్ట్ ఉంది. ఇయర్ ఉంది గానీ ఆ! మరీ అంత కాదు. కాదు. ఈ సైడ్. అవును. షాపింగ్ అది చేసుకున్నారా మీరదిని? ఇంకా పండగ షాపింగు ఆఫర్‌ల మీద ఆఫర్‌లు తెగ పెడుతున్నారు కదా! బట్టల షాపోళ్ళు. వెండి కాయిన్స్ ఇవి అవి అంటున్నారు. మేమైతే ఇంకా చేయలేదు షాపింగ్ అయితేని. పెసలు నానకపోతే మరి ఏం చేద్దాం అనుకుంటున్నావు ఇన్‌స్టంట్‌గానే ఏమన్నా ఐడియా ఉందా? ఇన్‌స్టంట్‌గా పెసలు అయితే బోలెడున్నాయి మరి చూడు మరి పెసలు చేసుకునేవి. నానకపోతే వెళ్ళి చూడు కానీ నానితే పెసలు చూసు లేదంటే బయట నుంచి తెప్పించేత్తారా? నేను చెప్పిందేమంటే బయట నుంచి చెప్పిందే. బయట నుంచి తెప్పించి పెసలైతే నేను తెప్పించింది యాక్చువల్‌గా అయితే బాగుంటుంది అన్నారు కదా ఒక్కోసారి. అవును. చాలా కారం ఉంటుంది. ఏదో తప్పక ఒక్కోసారి కుదరక గానీ, లేకపోతే బయట కారంగానే ఉంటుందండి. ఇంతకీ తమ్ముడేం చేస్తున్నాడనుకుంటున్నావు? నా పొరగాడు ఉన్నాడు. అంటుపళ్ళు చూపిస్తున్నాడు ఏంటో మరి సిస్టమ్ దగ్గర. డ్యాడీ ఏమో వర్క్ చూస్తున్నారా? అదే ఎలాగో నువ్వు టిఫిన్ చేసి పెడితే రెడీగా తిందాం రెడీగా ఉన్నాం అనమాట. అవునా? వెళ్ళాలేంటున్నావు నువ్వు బయటకెళ్తావా? నాకు చిన్న పని ఉంది. ఫోన్ వస్తుందని వెయిట్ చేస్తున్నాను. ఏం చేద్దాం మామయ్యలో? హారిక ఏంటి? ఇంకో అరగంట వెయిట్ చేయనా? పెసలు నానతాయో లేదో? లేట్ అయిపోతుంది కదా చూడండి మరి. మళ్ళీ అవన్నీ చెక్ చేయాలి అది అవ్వాలి మనం తినాలి. ఇన్‌స్టెంట్‌గా అంటే రవ్వ దోస చెయ్యొచ్చు. కానీ రవ్వుంది. వరిపిండి కూడా ఉంది గానీ, మైదా లేదు కొంచెం. గుప్పుడు మైదా కలపాలన్నమాట. మైదా నేను స్టోర్ చేయనండి. పురుగు ఎక్కువ పట్టేస్తదని అప్పటికప్పుడే తెప్పిస్తూ ఉంటాను. అర కేజీ కలిపితే అర కేజీ, కేజీ కలిపితే కేజీ. ఎక్కువగా ఈ వీడియోస్ కోసం చేస్తున్నాను గానీ, నేను మైదా అయితే అస్సలు వాడను. ముఖ్యంగా నాకు తెలిసిన వాళ్ళు కొందరు చెప్తూ ఉంటారన్నమాట. మీరు ఫుడ్ అది తీసుకుంటారు కదా! లావుగా ఉండరు అది ఇది అని. చాలామంది బయట పిజ్జాలు పిచ్చగా తింటున్నారండి. నేను చూస్తున్నాను నాకు తెలిసిన వాళ్ళు కూడాని. అది మైదా క్వాంటిటీ ఎక్కువ తినకూడదు మనం. మైదా ఎక్కువ తింటే దానివల్ల ఒళ్ళు హెవీగా వచ్చేస్తది. థైరాయిడ్ ప్రాబ్లమ్ ఉంటది. చాలా నేనైతే ఏం నాన్ వెజ్ మనం తినొచ్చు. ఇంతని క్వాంటిటీలో తినొచ్చు. డైలీ గూడా తీసుకున్నా గూడా మనమేం హెవీగా లావుగా ఉండం. దానికి తగ్గ వర్క్ ఉండాలి. పని కూడా చేసుకోవాలి. చాలామందికి స్ట్రెస్ ఉన్నా గూడా ఒళ్ళొచ్చేస్తూ ఉంటది. కొంతమంది డౌట్స్ మాట మీ ఫ్యామిలీ అంతా సన్నంగా ఉంటారు. మీరు ఫుడ్ చూస్తే వీడియోస్‌లో ఏమో ఫుడ్ కొంచెం హెవీగా చూపిస్తారంటారు. అన్నీ తినేతనం అంటే ఏంటంటే వీడియో చూసి చిన్న డౌట్ ఉంటది అంతే. మీకు. నాకు దాని మేము దగ్గర మైదా వచ్చేస్తాం. ఎక్కువ తినము. అంటే ఎప్పుడైనా వీడియోలో చూపించే మైదా క్వాంటిటీ తప్ప మేము అలా చేస్తున్నాం కదా! అని మైదా ఇంక రెగ్యులర్‌గా ఇప్పుడు ఒకసారి నేను పరోటా చేశాననుకోండి. వారమంతా చేయనుమాట. మీకు చూపించిందే అవుతది. ఆ రోజుకి అదే అవుతదన్నమాట. హెల్తీ టిఫిన్స్ అనుకోండి రెగ్యులర్‌గా ఉంటాయి. ఇప్పుడు కొరలు, రాగులు ఇలా ఉంటాయి గదా! అలా తింటే చాలా మంచిది. యాక్చువల్‌గా చెప్పాలంటే ఆ! మనం చాలా మందికి డౌట్ అండి. వీడియో గురించి ఆ! చేసినా గానీ
తినేది మాత్రం చాలా తక్కువ. ఇంకోటి ఏంటంటే కింద నైబర్స్ కట్టున్నారు కాబట్టి కొంచెం ఇచ్చినా మనం కూడా ఏంటంటే వర్క్ కూడా ఉంటుంది కదా మనకి. చాలామంది ఏంటంటే అండి, నేను కొంతమంది పిల్లల్ని అది చూస్తాం. మనం బయటికి అమౌంట్ ఇచ్చేసి బయట తినమని అంటాము. వాళ్ళు ఏం తింటున్నారో మనం కూడా గమనించుకోవాలి. పిజ్జా డైలీ పిజ్జా తినేసిన హెవీగా, అది పిజ్జా అంటే ఉత్తి మైదా స్టఫింగ్ ఏముంటుందో నన్ను అందులో. నేను కొందరి చూసానమాట. నాకు అప్పుడు అనిపించింది. అలా మన ఫుడ్ ఉంటుంది సమోసా కానీ, అది కూడా హెవీ జంక్ ఫుడ్. జంక్ ఫుడ్స్కి కొంచెం దూరంగా ఉండి నాన్ వెజ్ తిన్నా పర్వాలేదు, మీరు ఫిష్ ఎంత తిన్నా పర్వాలేదు, ఒళ్ళే రాదు. ఒక్కొక్కరికి స్ట్రెస్ ఉన్నా కూడా ఒళ్ళు వచ్చేస్తుంది. కాబట్టి మనం అన్నీ కంట్రోల్ చేసుకోవాలి. ఇంకా చెప్పండి, యోగా చేసినా మంచిదే. ఉదయమే లేసి యోగా, అది నాకు ఇంకా టైం అది ఉండదు కాబట్టి, లేకపోతే నాకు ఆరోగ్యం విషయంలో ఒక పర్టికులర్గా ఇలా చేసుకోవాలని ఉంటుంది. మా పిల్లలతో అది కుదరదు కదా అని ఆగుతుంది. ఉన్నాయా లేకపోతే బయట నుంచి ఏమైనా తీసుకురావాలో చెప్పు. అదే మరి. బయటకు వెళ్తాను లేకపోతే నీకు ఏమైనా కావాల్సిన ఇచ్చేసి ఏదో సరదాగా మీతో అన్ని విషయాలు షేర్ చేసుకుంటాను కదండి. మా ఫ్యామిలీ విషయాలు అవనివ్వండి, ఓ ఫంక్షన్ అవనివ్వండి, ఏదైనా సరే అలా మీతో ఈ విషయం అయితే షేర్ చేసుకుంటున్నాను. అంటే నాకు కనబడినప్పుడు కొంతమంది అడిగే డౌట్స్ మాట, ఇవి వీడియోలో చెప్పడానికి కారణం ఏంటంటే అది మాట. అంటే రవ్వ దోశ అంటే మనకి హోటల్లో కట్ట వేస్తారు కదా, మరి రవ్వ దోశ అని చెప్పి అమ్ముతారు అదేనమ్మా? కదా, రవ్వ దోశ అని అమ్ముతారు. అమ్ముతారు. ఈ మధ్యన తగ్గిస్తారు. ఈ మధ్యన ఓన్లీ ఉప్మా దోశ, పెసరట్టు కూడా వేయట్లేదు. ఈ మధ్యన ఓన్లీ నార్మల్ దోశ, ఉప్మా దోశ. ఉప్మా దోశ అంటే ఇన్స్టెంట్గా పిండి కూడా నేను రెడీ చేయలేదు, ఇంట్లో లేదు. అంటే కిచెన్ మళ్ళీ అవన్నీ క్లీన్ చేసుకున్నాక మళ్ళీ ఫ్రెష్గా తెప్పించి వేద్దాము అని చెప్పేసి, పండగ దగ్గరకు వస్తుంది కదా అని అన్నీ కొంచెం నింపకుండా ఉంచనమాట. ఏదన్నది డిసైడ్ అవుతాను కాసేపట్లోని. ఈ లోపల బట్టలని మడత పెట్టేసి కబోర్డ్లో పెట్టేసి మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఇంకా రవ్వ దోశకి ఫిక్స్ అయిపోయామండి. ఇంకా ఆనియన్స్, పచ్చిమిర్చి ఇవన్నీ కట్ చేస్తున్నాము. ఇదైతే ఈజీగా అయిపోతుందండి. ఒక 15 నిమిషాలు మనం కలిపేసుకొని పిండి నానబెట్టుకుని ఒక అరగంట సేపు ఉంచుకుంటే చాలన్నమాట. ఇంకా నేనేం చేస్తున్నానంటే సన్నగా చాప్ చేసేస్తున్నాను. అన్నీ కోసేసి రెడీగా చేసి పక్కన పెట్టుకుంటే ఈ లోపల దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఏర్పాటు చేసుకోవచ్చు అన్నమాట. 1 కప్పు రవ్వ అయితే తీసుకున్నాను. ఇంకో 2 కప్పులు తీసుకుంటున్నాను. మా ఇంట్లో మెంబర్స్ ఎక్కువ ఉన్నాం కాబట్టి 5 మెంబర్స్కి నేను 2 కప్పులు నూకైతే తీసుకున్నాను. నెక్స్ట్ మనం కొద్దిగా వరిపిండి కూడా తీసుకుందాం. వరిపిండి కొంచెమేనండి, ఎక్కువ ఏం అవసరం లేదు. ఇదిగోండి అంతే, 1/2 కప్ అనుకోండి. సేమ్ ఇదే క్వాంటిటీలో మైదా కూడా తీసుకుందాం. ఉల్లిపాయలు, క్యారెట్, పచ్చిమిర్చి తురిమేసుకున్నాను. ఇంకెక్కడ ఏం చేస్తున్నానంటే నేను చట్నీ కోసం పల్లీలు వేసి ఇది వేగుతూ ఉంటుంది. ఈ లోపల అది కూడా కలిపేసుకున్నాను. పిండి కూడా చూడండి. మైదా కూడా సేమ్ క్వాంటిటీ తీసుకున్నాను. వరిపిండి ఎంత తీసుకున్నాను, మైదా కూడా అంతే తీసుకున్నాను. చిటికెడు సాల్ట్ కూడా వేసేస్తున్నాను. చిటికెడు కాదు, సారీ, ఉప్పు సరిపడగా. ఇప్పుడు మనం వాటర్ వేసి కలుపుకుందాం పిండి. కొద్దిగా పెప్పర్, మీకు నచ్చితే వేసుకోండి, లేకపోతే లేదు. ఛార్జింగ్ అయిపోయినట్టుంది. ఇది ఒకసారి పెట్టాలి మనం. పెట్టలేదు కదా అప్పటి నుంచి. ఎప్పుడైతే మనం వాడటం మొదలెట్టామో అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఒక్కరు కూడా ఛార్జింగ్ పెట్టలేదండి. అవును, బాగా ఉపయోగపడుతుందండి ఇది, నిజంగానే బెస్ట్. ఇదిగోండి వాటర్ కలిపేస్తున్నాను. ఇది మనకి నానాలి కాబట్టి ఈ లోపల చట్నీ చేసేసుకోవచ్చని పల్లీలు, కొంచెం గులసెనపప్పు వేసి, పచ్చిమిర్చి వేసి చట్నీ చేస్తున్నాను. రెడ్ చట్నీ చేసుకోవచ్చు, మీ ఇష్టం అన్నమాట. నేను ఇప్పుడు వైట్ చట్నీ చేస్తున్నాను. టమాటా లేదా మిర్చి, రెడ్ మిర్చి. ఇది బాగా కలిపేసుకోవాలి. పచ్చసలు పోయేలా వేపుకుంటే కొంచెం జీలకర్ర, కొద్దిగా ధనియాలు, ఎంతో కాదు ఇస్రా సరిపోతుంది. రవ్వ దోశ పెసలు నానలేదు, ఐస్లా అయిపోయినాయి. వాటర్ 2 సార్లు మార్చాను, మళ్ళీ 4కి మార్చాను. ఇంకా ఇప్పుడు మళ్ళీ చేయి పెట్టి చూస్తే అలాగే ఉంది. ఇదిగో ఐస్లా ఉన్నాయి నీళ్ళు, ఏంటో మరి
మనకు తెలియట్లేదు కానీ వెదర్ చాలా చల్లగా ఉంది. ఇంకా నా వాయిస్ కూడా ఇంకా కరెక్ట్గా లేదు మాట. ఇంకా అయిపోయింది, చట్నీ రుబ్బేస్తాను. అదే అనిపించింది, కొద్దిగా వేడి నీళ్ళు వేస్తే బాగానే నానిపోతుందేమో అని, కానీ మళ్ళీ ఎందుకులే అన్నట్టుగా ఆగాను. పోన్లే పొద్దుట వేయచ్చులే, పొద్దుటికి నానితేమో. మొలకెత్తిన పెసలతో కూడా పెసరట్టు చేసుకున్నా బాగుంటుంది తెలుసా. ఇదిగోండి, మనకి రవ్వ దోసకి పిండి నానాలి ఒక అరగంట. ఇలా పలచగా ఉండాలి. ఇందులో ఇప్పుడు మనం పచ్చిమిర్చి వేసేద్దాం. మజ్జిగట్లు చాలా బాగుంటాయి కదా. అందులోనండి గేదె పాలతోటి వెన్న తీసుకుని పెరుగది ఉంటే కనుక మంచి నెయ్యి టేస్ట్ వస్తుందండి. ఆ అట్లు వేసుకుంటే బియ్యంతో మజ్జిగ నానబెట్టుకుని అలా సల్లలో రుబ్బు పెట్టుకుంటే చాలా బాగుంటుంది. అది ఒకసారి మళ్ళీ మీకు చూపిస్తాను. మంచి ఫర్మెంటేషన్ అవుతుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇదిగోండి, కలర్ఫుల్ అయింది కదా మనదే. ఇప్పుడు పిండి ఇంత పలుచుకో ఉండాలన్నమాట రవ్వ దోసకి. వాళ్ళైతే చేతితో జిమ్ముతారు నీళ్ళతో ఇలాగా, అప్పుడు దోశ అవుతుంది. ఇంకా అంతే, డాడీ కంగారు పడిపోతున్నారు త్వరగా చేసే. ఇదిగోండి, వాటర్లో ఉండాలి. ఆనియన్స్ని ఇలాగ బాగా కట్ చేసిన తర్వాత ఇలా చేతితో నలిపేసి వేసేయచ్చు పిండిలో కూడా, కానీ ఏంటంటే పోసేటప్పుడు కుదరవు అన్నమాట. ఇలా పోసేయాలి, ఇలా పోస్తూనే ఉండాలి. మనకి దగ్గర చూపించు, అంతే పోసేసుకోవాలి. కొంచెం ఇది హై ఫ్లేమ్ మీద పెట్టుకుని చేసుకోవాలి. ఇంకా చిక్కగానే ఉంది నాకు తెలిసి, ఇంకొంచెం వాటర్ కలపాలి దీంట్లో. వాటర్ తీసుకురానన్న, ఇది ఇంకా చిక్కగానే ఉందండి, ఇంకా పలుచగా కలపాలన్నమాట. ఇలా నీళ్ళలో ఉంటేనే మనకు బాగా వస్తుంది. ఇదిగోండి, కొంచెం టైం పడుతుంది కానీ బాగా వస్తుంది. అట్టు బాగానే వచ్చినాయి, నేను దగ్గర పెట్టుకోవాల్సిన ప్లేట్. ఫస్ట్ కొంచెం ఇబ్బంది పెట్టింది, తర్వాత ఒక 2 దోశల తర్వాత బాగానే వస్తున్నాయి కదమ్మా. బాగానే వస్తుంది. ఫస్ట్ దోశ కూడా ఇబ్బంది ఏం పెట్టలేదు, మనమే కాలకుండా తీసేస్తాం అంతే. టైం పడుతుంది. కడిగేసుకొని చేతులు నేను కూడా వేసేస్తాను. ఇది పోస్తూ ఉండాలి, తింటూ ఉన్నట్టు ఉండాలన్నమాట. హైలో పెట్టుకుంటేనే బాగా కాలుతుంది అన్న, టైం పడుతుంది లేకపోతే. చట్నీ వేసేసి ఇచ్చేద్దాం. చెల్లి అయితే ముందు కొంచెం రానట్లుంటే పట్టుకుని వెళ్ళిపోయింది. టేస్ట్ చాలా బాగుందంట, నచ్చిందంటుంది. ఇదిగోండి, ఇంకా వాటర్ కలపమంటారా గట్టి చట్నీ? ఇంకా ఇది వేస్తూ ఉండాలండి, ఒక్కొక్కరు వేస్తూ ఉంటేనే వేడివేడిగా తింటేనే బాగుంటుంది, లేకపోతే టేస్ట్ అంత బాగోదు. ఆయిల్ కాలుతుంది, ఏం కాదులే. ఇదిగో తీసేసి డాడీకి వేసేస్తాను ఈ అట్టు కూడా. ఓకేనా? నేను కంగారుగా తీసినట్టు ఇది తిడతారేమో ఇప్పుడు నాన్నగారు, ఇదైతే ముక్కలు చేసి ఇచ్చావు అట్టు కాస్తని అట్టేసిస్తానని చెప్పాను అనుకుంటారేమో, ఏమనుకోకండి. నేనేం చేశానంటే కొంచెం హడావుడిగా అయిపోయింది. ఫస్ట్ అట్టులు 2 బాగా వచ్చినాయి, కిందది బాగుంది. అంటే ఇప్పుడు వెళ్ళేటప్పుడు గమ్ము కొంచెం ఎక్కువ కాలిపోయింది, నాకు తీయడానికి టైం సరిపోలేదు, అందుకని ఏమైంది. పర్వాలేదు, టేస్ట్ ఎలా ఉందో చెద్దరు కానీ వస్తున్నానండి. ఇక్కడ అట్టేసేసేనివ్వండి, మళ్ళీ
ఎలా ఉంది? బాగున్న మాత్రం ప్లేట్ ఖాళీ అయిపోయింది. హారిక వాళ్ళందరూ టేస్ట్ అయితే బాగుందండి. ఈరోజు మా టిఫిన్ అయితే ఇదన్నమాట. అనుకోని టిఫిన్ అది అనుకున్నది ఒకటి. పెసలు నానబెట్టాను పెసరట్టు ఉప్మా చేద్దామని. పెసరట్టు ఉప్మా కాస్త రవ్వ దోశ అయిపోయింది. నవ్వుతున్నాను. అనుకున్నది అయితే పెసలతో చేయాలి, మా చిన్నోడు రావుతో చేసి ఇది ఎంత చేసినా కడుపు నిండవండి. రవ్వ దోశలు నీళ్ళ దోశలు కదా, వేస్తానే ఉండాలి, పోస్తానే ఉండాలి. అది మీ ఓపిక మెచ్చుకోవాలన్నమాట ఎవరైనా సరే. అంటే మీరు వేసినా నేను వేసినా కూడా మన ఆడవాళ్ళకి ఓపిక ఎక్కువ కాబట్టి ఇలా చేసి పెడుతూ ఉంటాము. ఇదండి ఈరోజు అయితేని. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.